నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఫ్రెండ్స్, యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ అణు కేంద్రాల భద్రతపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒకవేళ పొరపాటున ఈ అణు కేంద్రాలపై దాడి జరిగితే అది కేవలం తక్షణ ప్రాణ నష్టంతోనే ఆగదని, దాని రేడియేషన్ ప్రభావం తరతరాల పాటు ఆరోగ్యంపై వినాశకరమైన పరిణామాలను చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇరాన్లోని అణు కేంద్రాల రక్షణపై WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఆదివారం ఓ కీలక ప్రకటన చేశారు. అణు కేంద్రాలపై దాడులు జరిగితే సంభవించే అణు విస్ఫోటనం లేదా లీకేజ్ వల్ల వెలువడే రేడియో ధార్మికత మానవ జన్యువులపై ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరికలు చేశారు. అది భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డల్లో వైకల్యానికి, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని, ఈ వినాశనం ఊహాతీతమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల బుషహర్ అణు విద్యుత్ కేంద్రం సముదాయం సమీపంలో క్షిపణి పడిన ఉదంతాన్ని అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ప్రస్తావించింది. క్షిపణి శకలాలు తగిలి ఒక భద్రతా సిబ్బంది మరణించగా అక్కడి భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. గత కొద్ది వారాల్లో ఇలాంటి సంఘటన జరగడం ఇది 4వసారి అని IAEA వెల్లడించింది. ప్రస్తుతానికి రేడియేషన్ స్థాయిలో ఎటువంటి మార్పు లేదని, అంతా సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు అయితే ధృవీకరించారు. కానీ పెరుగుతున్న ఉద్రిక్తతలు అణు ప్రమాదాల ముప్పును పెంచుతున్నాయి. మనం తక్షణమే ఘర్షణలు తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ యుద్ధ వాతావరణంలో శాంతే అన్నిటికన్నా గొప్ప ఔషధం అని టెడ్రోస్ పేర్కొన్నారు. అణు కేంద్రాల రక్షణ విషయంలో అంతర్జాతీయ నియమ నిబంధనలను పాటించాలని, ఏమాత్రం అజాగ్రత్త వహించినా అది ప్రపంచ ఆరోగ్య సంక్షోభానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో గ్రాసి సైతం ఈ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారాన్ని సూచించారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.